మంత్రంతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చెప్పండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మంత్రానికి అర్థం తెలుసా మీకు? చదువుతున్నారా? చెప్తారు మీరు ప్రేయర్లో మామూలుగా? ఎందుకు చెప్తున్నారు తెలుసా? అసలు రీజన్ తెలుసా మీకు? ఈ మంత్రం ఎందుకు చెప్పుకుంటున్నామో? మనకి నిత్యం నేర్పించే వాళ్ళని గురువులు అంటాం, అవునా? ఒక సబ్జెక్ట్ అవని, పాఠాలు అవని, నీ జీవితంలో ఎదిగే విషయాల్లో కానీ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా కొంచెం నేర్చుకోవచ్చు, తల్లిదండ్రుల ద్వారా కొంచెం నేర్చుకోవచ్చు, అవునా? టీచర్స్ ద్వారా కొంచెం నేర్చుకోవచ్చు, అవునా? ఎస్ సార్ నో? మరి వాళ్ళని అందరినీ కూడా మనం గురువులుగా భావిస్తున్నాం. అందుకని ఆ గురువులు అందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. ఓకే ఓకే. ఇక్కడ మీ పేరెంట్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే మా పేరెంట్స్ ఇష్టం. అలా మీ పేరెంట్స్ మీలో ఎంతమందికి ఇష్టం? ఓకే, అందరికీ ఇష్టమే. సూపర్. మళ్ళీ క్లాప్స్. ఈ క్లాప్స్ ఎవరికి? ఈ క్లాప్స్ ఎవరికి? ఈ క్లాప్స్ ఎవరికి కొట్టారు ఇప్పుడు? ఎస్, అది వెరీ గుడ్. ఇప్పుడు దాకా గురు బ్రహ్మ గురు విష్ణు తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు మీకు ఒక కొత్తది నేర్పుతున్నాం, అదే మెడిటేషన్ అన్నమాట. మనం ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలో తర్వాత చెప్తాం, కానీ ఇప్పుడు ఎలా చేయాలో ఈ మేడం మీకు చూపిస్తారు. చూసి కూర్చోండి. మీరు వేళ్ళలో వేలు ఇలా పెట్టుకోవాలమ్మా, ఇలాగా ఒళ్ళో పెట్టుకోండి. వేలల్లో వేలు ఇలా పెట్టి ఇలాగా ఒళ్ళో పెట్టుకోవాలన్నమాట. ఓకే, కళ్ళు రెండు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. బలవంతంగా ముయ్యొద్దమ్మా. మామూలుగా నిద్రపోయేటప్పుడు మీరు ఎలా కళ్ళు మూసుకుంటారో అలాగా, అంతే. ఓకే, ఫ్రీగా కూర్చోవాలి, ఓకేనా? హ్యాపీగా అలా కూర్చున్నాం. ఇప్పుడు మనకి ఒకటి జరుగుతూ ఉంటుంది, అదే బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అనమాట. మనకు తెలియకుండా మన బ్రీత్ అనేది నడుస్తుంది. ఆ బ్రీత్ని మనం అబ్జర్వ్ చేయాలి, శ్వాసను గమనించాలి. సహజంగా జరుగుతూ ఉంటుంది, అది మనం బలవంతంగా తీసుకుని వదలక్కర్లేదు, ఓకేనా? మీరు పడుకునేటప్పుడు మీకు బ్రీత్ని మీరేమీ అబ్జర్వ్ చేసుకోరు, తెలీదు, కానీ దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. అలాగా ఎవరికైనా కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసేయండి. కళ్ళు మూసి కూర్చోవాలి సార్. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, ఇలాగా కళ్ళు మూసి కూర్చోండి. శ్వాసని గమనిస్తూ ఉండాలి. దీన్నే ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అంటారు. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. చాలా సహజంగా జరుగుతుంది ఈ శ్వాస, దాన్ని గమనిస్తూ ఉన్నాం. నవ్వకూడదు, అలాగా కళ్ళు తెరవద్దు నాన్న. జస్ట్ అలా అబ్జర్వ్ చేయండి అంతే. చక్కగా హాయిగా కూర్చున్నారు, అందరూ బాగా కూర్చున్నారు. మన శ్వాస మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క శ్వాసల వల్ల మనం ఎన్నో నేర్చుకోవచ్చు, చాలా హాయిగా ఉంటుంది. మనకి చదువుకున్నవన్నీ కూడా బాగా గుర్తుండాలంటే క్రమం తప్పకుండా డైలీ మెడిటేషన్ చేయాలి. మెంటల్ స్ట్రెస్ అనేది కూడా మనకి దూరం అవుతుంది. మనకి ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుందంటే చాలా ఉంటుంది.
ఎందుకంటే రేపు పొద్దున హోంవర్క్ చేయకపోతే టీచర్లు కొడతారు, లేకపోతే సరిగ్గా లేదని చెప్పి నేను పాస్ అవనేమో, ఫెయిల్ అయిపోతానేమో, ఇలాంటి భయాలన్నీ మనలో ఉంటాయి. అవన్నీ పోవడం కోసమే మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస, కేవలం శ్వాసనే గమనించండి. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. ఓకే, లాస్ట్ 2 minutes, ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించండి. ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ కళ్ళు తెరవద్దు నేను చెప్పేటంత వరకు. ఓకే అండి, మీ చేతులు విడదీసుకుని కళ్ళు మీద పెట్టుకోండి. డైరెక్ట్ కళ్ళు తెరవకుండా చేతులు విడదీసుకుని కళ్ళు మీద బొర్లించుకోవాలి. 5 4 3 2 1 0. మెల్లిమెల్లిగా మీ అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. అరచేతులు చూసుకోవాలి, ఎవరు చేతులు రుద్దకండి. అంతే, మెల్లిగా చూసుకుంటూ కళ్ళు తెరవండి. మరి ఇప్పుడు దాకా చేసిన ధ్యానానికి ఒకసారి క్లాస్ కొడదామా గట్టిగా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ధ్యానం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకు వినిపించాలి, మీ వాయిస్ వినిపించట్లా, నాకు అస్సలు వినపడలా. పీస్ఫుల్గా ఉందా? అయితే మళ్ళీ ఒకసారి క్లాస్ పెడదాం. ఓకే, మీరు అందరూ ఏ క్లాస్ చదువుతున్నారు? 7th, 6th, 7th అంతేనా? 8th కూడా ఉన్నారా? 9th, 10th. 6th నుంచి 10th వరకు అందరూ ఉన్నారు. సూపర్ సూపర్. ఈరోజు ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా, ఎందుకు చేయాలో చెప్పమంటారా? ఫస్ట్ ఎప్పుడు చేయాలో చెప్పమంటారా, ఎందుకు చేయాలో చెప్పమంటారా? ఎప్పుడు చేయాలో చెప్పమంటారంట. ఓకే సరే, మనం పొద్దున్న లెగుస్తున్నాం, ఎన్నింటికి లెగుస్తారు అందరూ? 6 కల్లా లెగిసిపోతారా? వావ్ సూపర్. 6కి లెగిసి ఏం చేస్తున్నారు? 6కి లెగిసిన వెంటనే ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? షూర్. సార్లు ఏమో అనరు మిమ్మల్ని, పర్వాలేదు. సార్లు ఇక్కడ ఎవరు మిమ్మల్ని కొట్టరు, ఓకేనా? నేనైతే లెగిసిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకుంటానమ్మా. నాలా అన్నవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుంటా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, పర్లేదు. సార్లు ఎవరు కొట్టరు, నేను హామీ ఇస్తున్నాను మీకు. అదిగో, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చేయైతే దించేశారు. ఓకే, థ్యాంక్ యూ. అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే ఓకే. సెల్ ఫోన్ పట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, మనం తెలియకుండానే ఏం చేస్తామంటే వీడియోలు చూడడం, మెసేజ్లు చూడడం, ఇలాంటి పనుల వల్ల మనకేమవుతుందంటే బుర్ర అంతా వేడెక్కిపోతుంది, అవునా? ఆ యొక్క మైండ్ అనేది ఫ్రెష్గా ఉండదు. మనకి పొద్దున్న లెగిసిన వెంటనే మైండ్ ఫ్రెష్ అవ్వాలి. మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ మెడిటేషన్ చేయాలన్నమాట, ఓకేనా? ఇది ఎర్లీ మార్నింగ్ మీరు ఎన్నింటికి లెగుస్తున్నారో, మీ ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు చేయాలి, ఓకే? ఇప్పుడు మీరు 15 years లోపు ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 15 minutes ఖచ్చితంగా మీరు ధ్యానం చేయాలి, ఓకేనా? చేస్తారా? ఓకే, ఎందుకు చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు 5 fingers కనిపిస్తున్నాయి మీకు, మీరు కూడా చూపించండి 5 fingers నాకు. ఓకే,
ఇలా వేవ్ చేయండి. వేవ్. ఓకే. ఈ వేవ్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా వైబ్రేషన్ వస్తుందా? మామూలుగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వేవ్ చేస్తే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఏమైనా వైబ్రేషన్ వస్తుందా మీకు? ఆ వైబ్రేషన్ పేరేంటో తెలుసా? మెడిటేషనా? కాదు. ఆ వైబ్రేషన్ యొక్క పేరు మెడిటేషన్ కాదు. మీలో తెలియని ఎనర్జీ ఉంటుంది బాడీలో, అది మీకు హాయ్ చెప్తుంది అనమాట. మీరు ఎదుటోడికి హాయ్ చెప్తున్నప్పుడు ఆ బాడీలో ఉన్న వైబ్రేషన్ ఏదైతే ఉందో అది మీకు హాయ్ చెప్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 5 ఫింగర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, నాకు ఈ ఫింగర్స్ పేర్లు చెప్పరా, నాకు తెలియదు, అసలు మర్చిపోయాను నేను నిజంగా. 5 ఫింగర్స్ నేమ్స్ చెప్పండి చాలు. ఇదేంటిది? లిటిల్ ఫింగర్. ఓకే. ఇది రింగ్ ఫింగర్. ఓకే. మరి ఇది మిడిల్. ఇది ఇండెక్స్. ఓకే. మరి ఇది థంబ్. ఓకే. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇండెక్స్ అండ్ థంబ్. ఓకే, వెరీ గుడ్. మీ వల్ల నేను నేర్చుకున్నా ఇవాళ నా చేతి వేలు పేర్లు. చెప్పానా అందరిలో గురువు ఉన్నారని చెప్పాం కదా, మీ వల్ల నేను ఇది నేర్చుకున్నాను. నేను మర్చిపోయాను, నా పేర్లు తెలీదు. అర్థమైందా? అందుకే మీకు నేను క్లాస్ కొట్టా. సరే, మరి ఇవి దేనికో మనం చెప్దాం. ఓకే, మీలో ఆటలు అంటే ఎంతమందికి ఇష్టం? ఓకే. పాటలు పాడక్కర్లేదు, మామూలుగా వినొచ్చు కూడా. ఓకే. చదువుకునేవాళ్ళు తగ్గింది ఇక్కడ చదువులు. ఓకే. మరి పనులు, ఇంట్లో డాడీ మమ్మీ చెప్తారు కదా, పని చేస్తారా? నిజంగా? షూర్? నిజంగానా? చేస్తారు. ఓకే, సరే. మళ్ళీ చెప్పండి. ఆటలు, పాటలు, చదువు, పనులు. ఓకే, ఈ 4 ఫింగర్స్ వరకు తీసుకున్నారు కదా. మళ్ళీ వద్దాం ఒకసారి. ఆటలు, పాటలు, చదువు, పని. ఓకే. ఇప్పుడు నిజంగా ఆటలు ఆడతాను అన్న, ఇప్పుడు స్కూల్లో ఆపేసి ఓన్లీ ఆటలు అంటే ఎంతమంది రెడీ అవుతుంది? స్కూల్లో ఉండదు, ఓన్లీ ఆటలే. ఎంతమంది రెడీ అవుతారు? ఓకే. కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడితే ఎంతమంది రెడీ అవుతారు? అవి 2 లేవబ్బా, ఆటలు లేవు, పాటలు లేవు, ఓన్లీ చదువు. ఎంతమంది రెడీ? ఓన్లీ చదువే, ఓన్లీ చదువు మాత్రమే. రెడీగా లేరా? ఓకే, సరే. ఇప్పుడు నేను మీకు పని చెప్తాను, ఆ పని చేయడానికి ఎంతమంది రెడీ? అందరూ రెడీ. ఓకే, వెరీ గుడ్. ఈ 5వది ఇప్పుడు దాకా మీరు చేశారు కదా. ఏంటది? ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? మెడిటేషన్, ధ్యానం. ఓకే, మీరు ధ్యానం రోజు చేస్తే మీ ఆటలు బాగుంటాయి. ధ్యానం రోజు చేస్తే మీ పాటలు, మీరు పాడే పాటలు కానీ వినే పాటలు కానీ చేసే ఏదైనా అవి బాగుంటాయి. మీరు ధ్యానం బాగా చేస్తే మీ చదువు బాగుంటుంది. ధ్యానం బాగా చేస్తే మీరు చేసే పనులు బాగుంటుంది. ధ్యానం బాగా చేస్తే యూ విల్ బి ద హీరో. ఎవరు? యూ విల్ బి ద హీరో ఆర్ హీరోయిన్. లేడీస్ అయితే హీరోయిన్స్, అంతే కదా. గట్టిగా మన మించిన హీరో ఎవరైనా ఉన్నాడా? మన మించిన హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఉన్నారా? ఓకే. మరి ఈ రోజు నుంచి ధ్యానం చేస్తాను అన్న వాళ్ళు నాకు చేతులు ఎత్తాలి. ఖచ్చితంగా చేస్తాను, ప్రామిస్ అనమాట. ఇంకా కన్ఫామ్గా చేస్తాను అన్న వాళ్ళే. ఓకే, మీ అందరికీ కూడా ఒకసారి క్లాస్ కొడదాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తారా? ఇలాగా మనం ధ్యానం చేసుకోవాలన్నానమ్మా. ఓకేనా? ఎందుకంటే నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు ఈ మెడిటేషన్ గురించి ఎవరు చెప్పలా. ఓకేనా? మేము ఎంతో కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళమే, మీలాగే కష్టపడిన వాళ్ళమే, టీచర్స్ని తిట్టుకున్న వాళ్ళమే, తల్లిదండ్రులను తిట్టుకున్న వాళ్ళమే. ముందరేమో సార్ అంటాం, వెనకాలేమో వాడు వీడు అంటాం. ఇవన్నీ మామూలే, ఇవన్నీ సరామామూలే. కానీ చెప్తున్నాను, నేను తెలుసుకున్న నిజం ఏంటి, ధ్యానం వల్ల జీవితం బాగుంటుందని నేను తెలుసుకున్న విషయం మీ అందరికీ తెలియజేయడం కోసం మేము వచ్చామన్నమాట ఈరోజు. ఓకేనా? మరి చేస్తానని ప్రామిస్ చేశారు.
మీరు 2 తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్తారు, మళ్ళీ ధ్యానం చేయడం మానేసి ఊరుకొని చెప్తున్నాను. నేను మళ్ళీ ఏదో రోజు వస్తాం సడన్గా. ఓకే, ధ్యానం చేస్తే మీకే చాలా లాభం. ఎందుకంటే మీకు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు 10th క్లాస్ వాళ్ళు? ఓకే, ట్రిగ్నోమెట్రీ ఉంది మీకు సబ్జెక్ట్లో. ట్రిగ్నోమెట్రీ మ్యాథ్స్ ఉందా లేదా? ఇంకా రాలేదా సబ్జెక్ట్ అది? ఓకే, ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయ్యారు మీరైతే.